బిగ్ బాస్ టీము శ్రీజకి మళ్ళీ మళ్ళీ అన్యాయం చేస్తున్నారు అబ్బా. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేస్తున్నారు. అసలు శ్రీజకి అన్యాయం జరిగింది. ఫస్ట్ శ్రీజ ఫ్యాన్స్ వేసిన ఓట్ల ద్వారా బయటికి వెళ్ళలేదు. శ్రీజని బ్యాక్ తీసుకోవాలని చెప్పి చాలామంది స్టాండ్ తీసుకున్నారు, శ్రీజని రీఎంట్రీ చేయాలని. శ్రీజ రీఎంట్రీ చేయాలని స్టాండ్ తీసుకున్నప్పుడు మళ్ళీ బర్నీ మధ్యలో ఎందుకు వచ్చాడు? బర్నీకి మళ్ళీ శ్రీజకి ఓట్లేంటి? బర్నీకి శ్రీజకి ఎవరో అవసరం ఉండాలని వాళ్ళ టాస్క్లు ఏంటి? ఆడతాము గెలుస్తాము అని టాస్క్లో ఆ టాస్క్ని రద్దు చేయడం ఏంటి? పనికిరాని టాస్కులు పనికిమాలిన టాస్కులు పెట్టడం ఏంటి? ఇలాగే వస్తాయి. షో చూస్తుంటే బర్నీని పర్మనెంట్ హౌస్మేట్ చేసినంత వరకు బిగ్ బాస్ నిద్ర రాదు అన్నట్టు అర్థమవుతుంది బిగ్ బాస్ టీంకి. అసలు బర్నీకి ఫేవరేజ్గా చాలా చేస్తున్నారు అనిపిస్తుంది. ఇందు అసలు బర్నీని ఎందుకు తీసుకొచ్చారు? ఒక్క రీజన్ ఉందా బర్నీ హౌస్లో తీసుకోవడానికి? ఏంటి కారణం? అసలు ఎందుకు తీసుకురావాలి బర్నీని హౌస్లోకి? ఒకటి రీజన్, శ్రీజకి సింగిల్గా పంపించడం ఇష్టం లేక శ్రీజకి పోటీ పెట్టి పంపించాలనే రీజన్ తోటి లోపలికి రానిచ్చారు. మార్నింగ్ బర్నీ కాబట్టి అవసరం ఉంది. శ్రీజకి అన్యాయం జరిగింది కదా, అన్ఫేర్ జరిగింది కదా. అన్ఫేర్ జరిగినప్పుడు జరిగింది కాబట్టి డైరెక్ట్ తీసుకెళ్ళి హౌస్లో పెట్టేయాలి. అలా కాకుండా ఎన్ని దొంగతనాలన్నీ ఎందుకు అర్థం కావట్లేదు. టాస్క్లకు వెళ్తే మొన్న పెట్టిన టవర్ టాస్క్ రద్దు చేశారు. ఆ టవర్ టాస్క్లో పవన్ ఎంత కష్టపడ్డాడో, డిమాండ్ పవన్ అంటే అంత కష్టపడ్డాడు. అసలు తన కష్టానికి ప్రతిఫలం ఏంటి? తను కష్టపడ్డానికి అసలు ప్రతిఫలం ఏంటి? అసలు అవును దెబ్బలు తగిలాయి, అందరూ ఇంజూరీ అయ్యారు. ఇంజూరీ అయినప్పుడు ఆ టాస్క్లు ఆ రోజు కాకపోతే 1 గంట పోయి 2 గంటల పోయి పెడితే అవుతుంది కదా. ఒక రౌండ్ వాళ్ళు విన్ అయిపోయారు కదా. ఆ టాస్క్లు పెట్టుంటే ఖచ్చితంగా విన్ అయ్యారు శ్రీజ టీము. ఎందుకు టాస్క్ ఆపేశారు? అంటే టాస్క్లో శ్రీజ గెలదు అనుకొని మీరు పెట్టారా? లేకపోతే శ్రీజ గెలుస్తుంది అనే టైంకి ఆపేశారా? ఖచ్చితంగా 100% గెలిచేది శ్రీజ టీము ఆ టాస్క్ కంటిన్యూ అయ్యి ఉంటే. బర్నీ ఇంజరీ అయితే ఇంకోళ్ళు వస్తారు ఆ టీం నుంచి, లేడీస్ వస్తారు ఆ టీం నుంచి. శ్రీజ లేడీ కదా, శ్రీజని ఆపుతారు వచ్చి. అన్ఫేర్ అనిపిస్తుంది. అన్ఫేర్ అంటే అన్ఫేర్, మామూలు అన్ఫేర్ కాదు బిగ్ బాస్ చూస్తుంటే. ఇంకోటి శ్రీజ అండ్ బర్నీకి టాస్క్లు పెట్టాలి. అది ఇప్పుడు ఒక స్టిక్ ఇచ్చి దానిపైన ఒక స్పాంజ్ని బ్యాలెన్సింగ్ చేసి స్పాంజ్ని పైన పెట్టాలి. అసలు ఆ గేమ్ ఎలాగిస్తారబ్బా శ్రీజకి బర్నీకి? శ్రీజ ఏమో ఇంత ఉంటుంది, బర్నీ ఏమో అంత ఉంటాడు. వీళ్ళిద్దరికి ఎలాగిస్తారు గేము? అన్ఫేర్ కాదా ఇది? శ్రీజ హైట్కి బర్నీ హైట్ సంబంధం ఏమైనా ఉందా? అక్కడ ఇప్పుడు దివ్యనికిత ఆడింది, దివ్యనికిత ఆడిపోయి బర్నీ ఆడాలి కదా. బర్నీ ఇంజరీ కాబట్టి దివ్యనికిత ఆడింది. ఒక బర్నీ ఇంజరీ కాబట్టి బర్నీ కదా ఆడాలి. అంత హైట్ వేరియేషన్ ఉన్న వాళ్ళకి ఆ టాస్క్ ఎలాగిస్తారు? అసలు ఇంపాసిబుల్ టాస్క్ అది. అసలు ఆ అమ్మాయికి ఎక్కడ హోప్ కూడా లేదు. అమ్మాయి ఉన్న హైట్కి ఆ స్టిక్ పట్టుకొని పైకి లేపాలంటే స్టిక్ వెయిట్ కాదు కదా. ఇప్పుడు స్టిక్ మన హైట్కి ఎంత హైట్ ఉందో మనం పెట్టగలం. మన హైట్కి అంత ఆకాశాన్ని అంటేటుంటే ఏం పెడతాం? స్టిక్ పైకి లేపుతుంటే స్టిక్ షేక్ అవుతుంది కదా. ఎక్కడ అవుతుంది? అసలు అమ్మాయి ఒక్క రౌండ్ కూడా పెట్టడానికి అవ్వలేదు. అంత స్ట్రాంగ్గా ఆడిన అమ్మాయి ఒక రౌండ్ కూడా ఎందుకు పెట్టలేకపోయింది? మీరు పెట్టిన అన్ఫేర్ టాస్క్ వాళ్ళు కాదా? చెప్పండి. చూసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకు మాత్రం అన్ఫేర్ టాస్క్ అనిపించింది ఆ టాస్క్ మాత్రం. ఎందుకంటే దివ్యనికిత కూడా ఫస్ట్ ఫేస్ చేసింది కాబట్టి దివ్యనికిత బర్నీ ఇద్దరు హైటే కదా. సారీ, దివ్యనికిత బర్నీ నిఖిల్ గౌరవ్ అందరూ హైటే కదా. అంత హైట్ ఉన్నప్పుడు ఆ టాస్క్ ఎలా పెడతారు? ఆ టాస్క్ సింగిల్ ఎలా పెడతారు? గ్రూప్లో ఉన్నప్పుడు పెట్టిన పర్లేదు, సింగిల్ ఎలా పెడతారు టాస్క్? వేస్ట్ కదా టాస్క్ అది. బర్నీ గెలవాలని పెట్టారు అంతే కదా. మరి అలాగే అనిపిస్తుంది చూస్తుంటే. ఆ టాస్క్ చూస్తుంటే ఒక టాస్క్ ఆల్రెడీ 100% ఇచ్చేసారు వాళ్ళకి. ఇంకో సెకండ్ టాస్క్ పవన్ కళ్యాణ్ ఆడాడు కదా, సూపర్ అబ్బా, మామూలు కాదు. సారీ, సెకండ్ టాస్క్ పవన్ కళ్యాణ్ ఆడాడు కదా. ఫస్ట్ రామరాజు ఆడతాడు. సెకండ్ టాస్క్ రామరాజు కూడా చాలా స్పీడ్గా వెళ్తాడు. రామరాజు వెళ్ళిన స్పీడ్కి చూస్తుంటే రామరాజు బర్నీ గెలిచేస్తారు సెకండ్ రౌండ్ కూడా అనుకున్నాను.
కానీ రామలత చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక పజిల్లోని ఒక బోర్డు అక్కడ పడిపోద్ది కింద చూడటం, దాన్ని పవన్ కళ్యాణ్ గమనించి చెప్పకుండా మళ్ళీ డైస్ వేసి ఆ స్టిక్లు పెట్టడం, డైస్ వేసి స్టిక్లు పెట్టడం చేస్తుంటే అక్కడ గమనించి అక్కడ ఇమానుయల్ అంటాడు అక్కడ పెడుతున్నాడు, అక్కడ ఏదో ఉంది చూడు 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 అని. అదొకటి. ఇక్కడ బర్నీ కూడా పజిల్ సరిగ్గా పెట్టలేకపోయాడు, ఇదొకటి. 2 మిస్టేక్స్ జరిగినాయి. ఆ 2 మిస్టేక్స్ వల్ల వాళ్ళది 8 minutes అయింది బాగా టైమింగ్. ఈ టాస్క్ ఏంటంటే ఈ టాస్క్లో ఎవరు ఎక్కువ తక్కువ టైం చేస్తారో వాళ్ళే విన్నరు ఈ రౌండ్. 8 minutes చేశారు వాళ్ళు ఆ రౌండ్ కంప్లీట్ చేయడానికి. కానీ కళ్యాణ్ వాళ్ళు 2 minutes అయిపోయింది. 8 minutes ఎక్కడ, 2 minutes ఎక్కడ, చాలా తేడా ఉంది. 8 minutesకి 2 minutesకి కళ్యాణ్ అంత స్పీడ్గా ఆడాడబ్బా. చిరతపుల్లిగలా పరిగెట్టాడు కళ్యాణ్. ఎంత స్పీడ్ అంటే అసలు రామురాతలు పెట్టిన స్టిక్లో ఇరగొడిసి మరి పారిపోతున్నాడు. అంత స్పీడ్గా చాలా స్పీడ్గా అయ్యింది. పజిల్ కూడా అంతే స్పీడ్గా చేసింది శ్రీజ. పజిల్ చేయడం కూడా అక్కడ మ్యాటర్. శ్రీజ ఇక్కడ పజిల్ చేసే క్రమంలో ఆ గేట్ పడుతుందని తెలిసిన కూడా మాధురి గారికి అంటే గేట్ దగ్గరలోకి వెళ్ళారబ్బా. జస్ట్ మిస్. ఏ ఒక్క 2 seconds ఆవిడ వెనక్కి వచ్చుంటే తల పగిలిపోద్ది. అలా అంత గట్టిగా పడింది గేట్. అది ఎందుకు ఆవిడ అర్థం కావట్లేదు. ఆవిడకి అవసరం లేదు కదా, ఆవిడ ఉండొచ్చు కదా, తెలుసు కదా గేట్ పడుతుందని. మర్చిపోయింది అనుకుంటా. కరెక్ట్గా కాల్ దగ్గరలో అలా పడింది. చాలా డేంజరస్ నుంచి తప్పించుకుంది అనుకోవచ్చు మాధురి. అది సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్లో ఇక్కడ శ్రీజ చేసిన మిస్టేక్ ఏంటంటే థర్డ్ రౌండ్లో కళ్యాణ్ అప్పుడే ఆడి వచ్చాడు కదా, కొంచెం అలసిపోయి ఉంటాడు. కానీ శ్రీజ ఏమనుకుందంటే ఇప్పుడే కదా ఆడాడు, విన్ వచ్చింది, ఇంకా అది ఆ పవర్ ఉంటుంది, ఆడితే గెలుస్తాము అని అనుకొని కళ్యాణ్కి ఇచ్చింది. కానీ అక్కడ కళ్యాణ్కి ఇచ్చకుండా పవన్కి ఇచ్చింటే బాగుంది అనిపించింది. అక్కడ శ్రీజ చేసిన మిస్టేక్ ఇదే. పవన్ ఆడతాను, నేను పవన్కి ఇచ్చింటే బాగుండు. ఎందుకంటే పవన్ మొన్న పవర్ టాస్క్లో ఆడింది, అది టవర్ టాస్క్లో ఆడిన మొత్తం అంతా తీశారు, మొత్తం అంతా ఎగరేస్తారు. ఎపిసోడే రద్దు చేశారు. పవన్కి మంచి ఎలివేషన్ రావాల్సిన ఎపిసోడ్ అది. ఆ ఎపిసోడ్లో ఖచ్చితంగా గెలుస్తారు. ఇద్దరు ఆపేస్తున్నారు అబ్బా ఈజీగా. పవన్ ఇద్దరు స్ట్రాంగ్ పర్సన్స్ ఆపుతున్నాడు. బర్నీని ఆపగలుగుతున్నాడు, అక్కడ ఎమనీని ఆపగలుగుతున్నాడు. అంత స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని అలాగా ఆపుతున్నాడు. ఇద్దరిని ఈజీగా ఆపుతున్నాడు. ఇద్దరిని అక్కడ ఆల్రెడీ ఇమాన్యుయల్ సబ్స్టిట్యూషన్లో రామరత్న వచ్చాడు ఆ టవర్ టాస్క్లో. వాళ్ళు ఆల్రెడీ మెల్లమెల్లగా వాళ్ళ టీం వీక్ అవుతున్న టైంకి రద్దు చేస్తారు గేమ్, బర్నీకి ఇంజురీ అయిందని చెప్పేసి. మంచి ఎలివేషన్ రావాల్సిన ఎపిసోడ్ అది డిమాండ్ పవన్కి. ఆ ఎలివేషన్తో టాప్ 5కి వెళ్ళిపోయాడు. అంత ఎలివేషన్, అంత గట్టిగా ఆడాడు గేమ్. లైవ్లో చూసినా ఎపిసోడ్లో చూసినా చాలా గట్టిగా ఆడాడు గేమ్ డిమాండ్ పవన్. అంత ఎలివేషన్ ఎపిసోడ్ తీసినప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వాల్సింది శ్రీజ. అంత గట్టిగా ఆడాడు కదా, ఆడతాడేమో, ఆ ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది శ్రీజ. ఆ ఛాన్స్ ఇవ్వలేదు, కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్ కూడా బాగా ఆడతాడు, కాకపోతే అప్పుడే కదా ఆడాడు. అప్పుడే ఆడి వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ ఇవ్వాలి మనిషికి. వేరే ఇంకో గేమ్ ఇంకొకరికి ఇచ్చుంటే బాగుండు సెకండ్ టాస్క్. ఇక్కడ మన ఇమాన్యుల్ని మెచ్చుకోవాలబ్బా. ఇమాన్యుల్ని బర్నీ రాగానే కట్టప్ప పొడిసేసావు కదరా వెన్నుపోటు, అమరేంద్ర బాహుబలి చనిపోయి మహేంద్ర బాహుబలి వచ్చాడంటాడు. అంటే ఇండైరెక్ట్గా నన్ను సేవ్ చేయలేదు, నన్ను ఎలిమినేట్ చేస్తావు నువ్వే, నీ వల్ల వెళ్ళిపోయాను అని చెప్పాడు బర్నీ. చెప్పినప్పుడు ఆ బాధ ఉంటుంది కదా, ఆ బాధ ఉంటుంది. ఎలాగైనా బర్నీని నేను సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి అనేసి అదే చేశాడు ఇక్కడ ఇమాన్యుల్. థర్డ్ రౌండ్లో ఇమాన్యుల్ బర్నీ తరపున ఆడి థర్డ్ రౌండ్ విన్ చేయించి బర్నీకి మళ్ళీ ఎవరైతే కట్టప్ప అన్నాడో అదే పర్సన్ నుంచి టేకబౌ చేయించుకున్నాడు. అదే పర్సన్ మెచ్చుకునేలా చేసుకున్నాడు ఇమాన్యుల్. అంతే కదా, ఎక్కడైతే ఓడిపోతామో అక్కడే గెలవాలి అంటారు పెద్దలు. ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ ఇచ్చేస్తామో అక్కడే గెలవాలి, పడ్డ చోట నిలబడాలి అన్నట్టు. అక్కడే బర్నీతో కట్టప్ప అనిపించుకున్నాడు, బర్నీతోటే నువ్వు తోపు అనిపించుకున్నాడు ఇమాన్యుల్. అంత బాగా ఆడి గెలిపించాడు. కానీ ఇక్కడ క్లియర్గా శ్రీజని పంపించడానికి ఛాన్సులు చాలా ఉన్నాయి. శ్రీజని పంపించేవారు నిద్రపోరు. బిగ్ బాస్ టీమ్ శ్రీజని పంపించేస్తారు. ఒకటి బర్నీ పర్మనెంట్ హౌస్మేట్ అయిపోయాడు ఆల్రెడీ, బర్నీని ఉంచుకోవచ్చు. ఇంకొకటి శ్రీజని కూడా ఉంచుతారేమో అని 10% 20% ఎక్కడో కొడుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర కొన్ని పవర్లు ఉన్నాయి. తనుజ దగ్గర పవర్ ఉంది, తనుజ పవర్ అంటే సరే తనుజకి శ్రీజ పడడం లేదు. అండ్ ఇమాన్యుల్ దగ్గర కూడా ఒక పవర్ అస్త్రం ఉంది, అదేనో వాడొచ్చేమో. అండ్
గౌరవ్ దగ్గర కూడా ఎవరిని ఎలిమినేట్ చేయాలి, డైరెక్ట్ స్వాప్ చేసుకునే ఛాన్స్లు ఉన్నాయి. సో ఇది ఇలాగేమైనా గౌరవ్ ఎవరో ఒకరు పవర్ వాడి శ్రీజాని ఉంచుతారేమో అనుకుంటున్నాను. కానీ పవర్ వాడి ఉంచేదానికి అంత పవర్ ఉండదు అనుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్లో జనం మనం వేసే ఓట్లని రివీల్ చేయబోతారు. ఆ రివీల్ చేసినప్పుడు ఆ వచ్చే ఓట్ల ద్వారానే శ్రీజాకి ఎక్కువ రావాలేమో, వస్తాయేమో అనుకుంటున్నాను ఓట్లు. కానీ అక్కడ కూడా ఏం కనిపెట్టట్లేదు. శ్రీజాకి ఓట్లు వచ్చినట్టు కనబట్టలేదు. శ్రీజాకి ఎక్కడ వస్తాయి? వీళ్ళు పిఆర్లు పెట్టుకొని వేయించుకుంటే ఇంకేం వస్తాయి ఓట్లు? రావు కదా. వీళ్ళే బిగ్ బాస్ బీబీ టీమే ఫ్రీగా పెట్టచ్చు బర్నీకి. బీబీ టీమే అన్ని చేయించినా, అన్ని ఓట్లు ఇచ్చినా చేయించవచ్చు బర్నీకి. శ్రీజ ఓట్లు పడకపోయినా సరే అది మిస్టేక్ బీబీ టీమ్ అబ్బా. బీబీ టీం అసలు శ్రీజాకే వాళ్ళు ఎంట్రీ ఇవ్వాలి. బర్నీకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారని నాది క్వశ్చన్. బర్నీకి అసలు ఎందుకు రీఎంట్రీ ఇచ్చారని నాది క్వశ్చన్. ఫెయిర్గా వెళ్ళిపోయాడు కదా, ఓట్ల ద్వారా పంపించారు బర్నీని. వేరే అన్ఫేర్ ఏం లేదు కదా, వేరే వాళ్ళు వచ్చి పంపించలేదు కదా. అన్ఫేర్గా వెళ్ళిపోయింది ఓన్లీ శ్రీజ ఒక్కదే. శ్రీజాకే ఇవ్వాల్సిన రీఎంట్రీ బర్నీకి కూడా ఎందుకు ఇచ్చారు, శ్రీజాకి బర్నీకి ఎందుకు పోటీ పెట్టారని నా క్వశ్చన్. అది మీకు కూడా ఎంతమంది కనిపిస్తుంది కామెంట్ చేయండి. సో రేపు వీడియోలో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు ఏంటి అనేది మనకైతే వీకెండ్లో రేపు తెలిసిపోద్ది ఎవరు పర్మనెంట్ హౌస్ మేట్ అనేది. కాకపోతే వీకెండ్లో నాగార్జున వచ్చిన తర్వాత ఏదో ట్విస్ట్ పెడతారు, ట్విస్ట్ పెట్టి శ్రీజాని కూడా ఉంచుతారు, పంపించారు. సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చి పంపించేస్తే శ్రీజాకి మళ్ళీ అన్యాయం చేసి పంపించేస్తారు అనుకోండి, బిగ్ బాస్ చూసే వాళ్ళు 30% తగ్గిపోతారు. బిగ్ బాస్కి ఉన్న ఆ క్రేజ్ పోతుంది. ఈ ఎపిసోడ్ కొన్ని ఈ బిగ్ బాస్ సీజన్ 9 కొన్ని క్రేజ్ పోతుంది, ఖచ్చితంగా పోతుంది. 100% చెప్తున్నా, ఖచ్చితంగా పోతుంది. బిగ్ బాస్ కానీ శ్రీజాని ఉంచకపోతే. శ్రీజాని ఉంచాలి, 2-3 వారాలు ఆడాలి, తను జనం వేసే ఓట్ల ద్వారా బయటికి వెళ్ళాలి. అప్పుడే బిగ్ బాస్ సీజన్ 9 మీద కొంచెం హోప్స్ ఉంటాయి జనానికి. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. బై బాయ్.